వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బ్యాంకులలో లాకర్స్ ఇన్ జనరల్గా చాలా విలువైన వస్తువులు కావచ్చు, విలువైన పత్రాలు కావచ్చు, కొంత సీక్రసీ ఉండాలి అనుకునే కొంతమంది, కుటుంబ సభ్యులకు తెలియకుండా ఉండాలి ఆస్తులకు సంబంధించి, ఆదాయం గురించి ఇంకొంతమంది ఇట్లా ఏదైనా కావచ్చు. ఆ భద్రత ఎక్కడ ఉంటుంది అనగానే గుర్తుకొచ్చేది టక్కీన మనకి బ్యాంక్ లాకర్స్. ఇంతకీ మనం బంగారం పెడతాం, కొంతమంది వర్షాలు పెడతారు, కొంతమంది డాక్యుమెంట్స్ పెడుతుంటారు, ఇంకొంతమంది అగ్రిమెంట్ పేపర్లు పెడుతుంటారు, ఇంకొంతమంది ఆస్తి పత్రాలు అందులో దాచుకుంటుంటారు, ఇంకొంతమంది డబ్బులు కూడా దాచుకుంటారు. ఇంతకీ ఆ లాకర్లు సేఫ్ ఎంత అనేది మనం చూద్దాం. ఎందుకంటే ఇన్ జనరల్గా మనం ఇంట్లో పెట్టుకోవాలి అని అంటే దొంగల బాధ, లేదు అంటే మన కుటుంబ సభ్యుల బాధ, ఇంకొంతమందికి అసలుకి ఎవరికి మనకు సంబంధించిన కంప్లీట్ ఆదాయానికి సంబంధించి, ఆస్తులకు సంబంధించిన వివరాలు తెలవద్దు అని ఇంకొంతమంది ఒపీనియన్. సో ఇట్లా ఏదైనా సరే ఇంకొంతమంది దాడులు జరిగినప్పుడు, దొంగతనాలు జరిగినప్పుడు తమ వస్తువులకు కావచ్చు, ఆస్తులకు కావచ్చు, లేదంటే ఆదాయానికి కావచ్చు, బంగారానికి కావచ్చు చాలా సేఫ్గా ఉండాలని ఇంకొంతమంది. సో ఆలోచన ఏదైనా సరే బ్యాంక్ లాకర్స్ అంటే కళ్ళు మూసుకొని 100కి 100% నమ్ముతాం, చాలా సేఫ్ అని అభిప్రాయపడతాం. ఎందుకంటే బ్యాంక్ పైన ఉండే నమ్మకం కావచ్చు, లాకర్ ఫెసిలిటీస్ కావచ్చు, లాకర్ తాళం మన దగ్గరే ఉంటుందని కావచ్చు, లేదంటే లాకర్ పైన ఉండే సీసీ కెమెరాస్ కావచ్చు. సరే ఇక్కడి వరకు చాలా బ్రహ్మాండంగానే ఉంది, చాలా లాకర్స్ చాలా సేఫ్ అని అనుకుందాం. కానీ అనుకోని విపత్తు ఏదైనా ఎదురైతే, అంటే బ్యాంకులో టెఫ్ట్ జరిగితే, లేకపోతే తుఫాన్లు వరదలు సమయంలో బ్యాంకర్స్ కూడా చాలా డ్యామేజ్ అవుతాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే, లేదు ఒక అగ్ని ప్రమాదమే జరిగితే, సో ఇవన్నీ జరిగితే లాకర్లో ఉండే మన డబ్బుకి ఎవరు బాధ్యులు? బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా అంటే జీరో, దాన్ని కంప్లీట్ శూన్యమే. ఎందుకంటే లాకర్స్ ఇచ్చే వరకు మాత్రమే బ్యాంకర్స్ది బాధ్యత. ఆ లాకర్కి సంబంధించిన రెంట్ కట్టడం మాత్రమే మనల్ని యాజ్ ఎ కస్టమర్స్ని ట్రీట్ చేస్తారు తప్ప, అందులో ఉండే వస్తువుల విలువ ఎంత, అవి పోతే మేమెట్లు ఇవ్వాలి, ఇట్లాంటివి ఏవి కూడా ఉంటాయి. అందుకనే బ్యాంక్లో ఉండే లాకర్స్ అన్సేఫ్, 100కి 100% అన్సేఫ్. కానీ ఒకే ఒక రీజన్ ఉంటుంది. ఇలా కనుక మనం చేస్తే కొంతవరకు లాకర్ సేఫ్టీ అనేది ఉంటుంది. సపోజ్ మన బ్యాంక్లో ఒక లాకర్లో ₹1,00,000 విలువ చేసిన వస్తువులు ఏదైనా XYZ ఉన్నాయి. అక్కడ ఆల్ ఆఫ్ సడన్ వరదలు వచ్చి కొట్టుకుపోవడం, సంథింగ్ ఏదో ఒక డ్యామేజ్ జరిగింది. మీరు వెళ్ళి చూస్తే లాకర్ శూన్యం. అప్పుడు బ్యాంక్ యజమానిని కనుక మీరు అడిగితే మీ ₹1,00,000 విలువైన వస్తువులకి బ్యాంక్ చెప్పే సమాధానం కావచ్చు, బ్యాంక్ ఇచ్చే ఇన్సూరెన్స్ ఎంత అంటే లక్షకి ₹30 మాత్రమే. అంటే 10 లక్షలు, 20 లక్షలు, 40 లక్షల వరకు మీరు పెట్టిన 1.5 నుంచి 2 లక్షలు, మా అంటే 3 లక్షల వరకు మాత్రమే బ్యాంక్ అనేది బేర్ చేస్తుంది, ఇస్తుంది ఇన్సూరెన్స్ పరంగా. అందులో కొన్ని కోట్ల విలువ చేసే పత్రాలే ఉండొచ్చు, కోట్ల విలువ చేసే ఆభరణాలే ఉండొచ్చు. ఇంకా డైమండ్స్ అంటే అందరికి తెలిసింది ఎంత కాస్ట్లీ. కానీ అవన్నీ కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి. మరి వీటికి సొల్యూషన్ ఏంటి అని అంటే, ఇన్ కేస్ గోల్డ్ కనుక సేఫ్గా ఉండాలి, సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం వరకే ఉండాలి, కొంత జ్యువెలరీ మాత్రం మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు బ్యాంక్ లాకర్లో పెట్టే కంటే కూడా బ్యాంకుకి సంబంధించిన గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి. సో అందులో గనక ఆ రోజు విలువ చేసే బంగారాన్ని మనం బ్యాంక్కి చెప్తే దానిపైన 0.5% నుంచి దాదాపు ఒక 5% వరకు కూడా డిపెండ్స్ ఆఫ్ బ్యాంక్ పైన, ఆ స్కీమ్ పైన మనకి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే, ఇన్సూరెన్స్ కంపెనీస్ గతంలో RBI చెప్పిన ప్రకారం లాకర్లో ఉండే వస్తువులకి బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ కాదు, లాకర్కి మాత్రమే బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ. అంటే బయట ఉండే లాకర్కి మాత్రమే బ్యాంక్ ఉంటుంది, కానీ లోపల ఉండే వస్తువులకు మాత్రం మేము రెస్పాన్సిబిలిటీ ఉండము అని RBI గైడ్లైన్స్ ఉంది. అయినా మనకి తెలియక మనం లాకర్ చాలా సేఫ్ అని వెళ్ళి అందులో డిపాజిట్ చేసేస్తుంటాం, మళ్ళీ పెట్టేసుకుంటుంటాం. కానీ అన్సేఫ్. నిజంగా మన కనుక సేఫ్గా ఉండాలి అని అనుకుంటే ఇన్సూరెన్సెస్ అనేది రీసెంట్గా ఒక పాలసీ వచ్చిందనమాట. అయితే మన లాకర్కి కనుక మనం ఇన్సూరెన్స్ కానీ చెయ్యాలి అని అంటే అందులో ఉండే ప్రతి వస్తువు యొక్క విలువ మనం ఇన్సూరెన్స్ హోల్డర్గా మన బాధ్యత ఏంటంటే, ఇన్సూరెన్స్ తీసుకునే కంపెనీకి ప్రతి ఒక్క పత్రానికి సంబంధించి, సపోజ్ ఒక 10 తులాల బంగారు నగే ఉంది. సో 10 తులాల బంగారు నగ ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, దాని ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఎంత, ఇట్లా ప్రతి ఒక్క డీటెయిల్ ఇవ్వాలి. పలానా చోట ఆస్తి, ఒక పొలమే కొన్నారనుకో 2 లక్షలు పెట్టి, లేదంటే ఒక 2 ఎకరాల పొలమే ఉంది. సో 2 ఎకరాల పొలానికి సంబంధించిన పాస్బుక్ జిరాక్స్ అండ్ అది ఎవరి పేరు పైన ఉంది, దాని
వాల్యూ ఎంత, మార్కెట్ వాల్యూ, ఇట్లా ప్రతి ఒక్క వస్తువుకు సంబంధించిన ప్రతి డీటెయిల్ క్లియర్ అండ్ క్లారిటీగా ఇవ్వడంతో పాటు ఒక 3,00,000కి 300 రూపాయల ప్రీమియం మనం కట్టాల్సి ఉంటుంది. సో అట్లా కడితే వరకు ఇన్ కేస్ బ్యాంక్‌లో దొంగతనమైనా, లేదు అక్కడ సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్ అయినా, లేదంటే వరదల్లో కొట్టుకుపోయినా, ఇట్లా ఏవి సంభవించినా కూడా ఆ పాలిసీ ఎవరైతే మనకి ఇస్తుంటారో సో వాళ్ళు పూర్తి బాధ్యతను తీసుకుంటారు. మరి ఈ పాలిసీ ఎక్కడ చేయించుకోవాలి అంటే దాన్ని కూడా బ్యాంక్‌లో చేయించుకునే అవకాశం అయితే ఉంటది. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఏందంటే ఇన్ కేస్ బ్యాంక్‌లో నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉంటే బ్యాంక్ సంబంధించిన మేనేజర్ మాత్రమే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ మీకిస్తే మీరు పాలిసీ హోల్డర్‌గా పాలిసీ కంపెనీకి సబ్మిట్ చేస్తే అప్పుడు మాత్రమే ఏదైతే నష్టానికి సంబంధించిన ప్రీమియం డబ్బులు మీకు అకౌంట్లో వస్తాయి. లేదంటే బ్యాంక్ మేనేజర్ అక్కడ సుముఖత చూపకపోయినా, లేదు మీరు పర్సనల్గా మీ వస్తువులు పోయినాయి అని చెప్పి ఎఫ్ఐఆర్ పెట్టినా, ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీరు పాలసీ వాళ్ళకి పెట్టినా అది నిరుపయోగం, దాన్ని కన్సిడర్ చెయ్యరు. సో ఇందులో ఈక్విటీ కూడా ఉన్నది. సో మరి అక్కడ టెఫ్ట్ జరిగితే ఎందుకు పెట్టారంటే కొంతమంది ప్రైవేట్ బ్యాంక్స్ అట్లా పెట్టడం వల్ల బ్యాంక్ పేరు బదలాం అవుతుంది అని ఒక కోణం కూడా ఉంటుంది. అందుకనే బ్యాంక్లో ఏం జరిగినా కూడా బయటకు వచ్చి కంప్లైంట్ ఇయ్యని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అందుకని ప్రైవేట్ బ్యాంక్స్ కంటే కూడా ఉండే ప్రభుత్వ బ్యాంక్ లాకర్సే కొంతవరకు సేఫ్ అండ్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు రిపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతోపాటు లాకర్స్కి సంబంధించి నంబర్ ఆఫ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంటారు. ఇక లాకర్స్ దగ్గరకు వస్తే మనకి ఇయర్ మొత్తంలో 1,200 నుంచి దాదాపు 10,000 వరకు కూడా లాకర్ ఛార్జెస్ ఉన్నాయి. అది డిపెండ్స్ అపాన్ లాకర్ సైజ్, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్, ఇట్లా డిపెండ్స్ అపాన్ లాకర్ సైజెస్ ఉన్నాయి. కానీ మనం చెల్లిస్తున్న ఈ డబ్బులను కేవలం సేఫ్ అని మాత్రం మనం అనుకుంటున్నాం, కానీ అది సేఫ్ ఎంత అనేది ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి అండ్ జాగ్రత్త పడాలి. లాకర్లో పెట్టుకునే మన చాలా విలువైన వస్తువులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది.